ఏం చేస్తారు సార్ మీరు? సార్ ఎందుకు గాని భయ్యా అని పర్లేదు, సేమ్ ఏజ్ కదా. కస్టమర్ కాబట్టి అట్లా అన్న భయ్యా. అసలే చెప్పు, ఏం చెప్తావు? చాలా హుషారున్నావు కదా. నా హుషారు గురించి ఇప్పుడు ఏం చూసిల్లు గాని, ఒకప్పుడు హుషారు లెక్కలు చేయడం వల్లనే ఇప్పుడు డ్రైవింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అవును భయ్యా, నాకు డౌట్, ఈ బండికి ఇన్సూరెన్స్ ఉండదా? బండికి ఇన్సూరెన్స్ లేకుండా ఎట్లుంటది భయ్యా? బండి కొన్న కొత్తలో ఉండే ఓ 10 సంవత్సరాల కిందట. పోలీసులు ఆపితే ఫైన్లు ఎత్తారు కాదు భయ్యా, ఇన్సూరెన్స్ చేపియపోయాను. మనల్ని ఆపే దమ్ ఎవరికి లేదు భయ్యా. ఒకవేళ ఆపినా మన ఖాందాన్ గురించి నీకు తెలియదు అనుకుంటా. ఒక్క ఫోన్ కూడా తెరిచి పెడతారు. ఒకవేళ ఈ బండి భయ్య వల్ల గుద్దిందనుకో, అప్పుడు ఏం చేస్తావు? హే, ఏం మాట్లాడుతున్నావు బ్రో? మనం డ్రైవింగ్ లో మస్తు షార్ప్ ఉంటాం. గుద్దడం కాదు కదా, చిన్న గీత కూడా పడేనే బండి మీద. పోనీ నీ ఎదురుంగా వచ్చేటోడు బై మిస్టేక్ నీ నచ్చి గుద్దిండనుకో, అప్పుడు ఎట్లా? కరెక్టే భయ్యా. అందుకే బండి ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది. నీ బండికి ఏం డ్యామేజ్ అయినా వాళ్ళే ఫ్రీగా చేసిస్తారు. అర్జెంట్ గా పోయి ఇన్సూరెన్స్ చేపిస్తా బండికి. నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావు. మంచోన్నే బ్రో, ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా నేనే. అర్జెంట్ గా ఇన్సూరెన్స్ చేసే భయ్యా. ఇప్పుడు నీ బండిని వాడు గుద్దిండు, నీ కార్ డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు చేపిస్తారు. నీ బాడీ డ్యామేజ్ అయితే అయితే దానికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని ఉంటది, అది కూడా ఒకటి తీసుకో. చేసే భయ్యా, అది కూడా ఒకటి. ఇప్పుడు నువ్వు యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో పడుకుంటావు, మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది, అప్పుడు ఎట్లా? ఎట్లా భయ్యా? దానికి ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటది, అది కూడా ఒకటి తీసుకో. అది కూడా చేశాను భయ్యా. అంతా ఓకే గాని ఇప్పుడు వెరటోడు వచ్చి నిన్ను గుద్దిండు, నీకు యాక్సిడెంట్ అయింది, నీ కాలో చెయ్యబోకుండా నువ్వే పోయినావు అనుకో, అప్పుడు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఏంటి భయ్యా? ఒక పాలసీ ఉంది, నెల నెలా కట్టుకోవాలి. మధ్యలో మనం పోయినాం అనుకో, తర్వాత కట్టిన అవసరం లేదు. ఆ పాలసీ 8 లక్షలు అవి ఇంటికి పంపించేస్తారు. అది కూడా ఒకటి చేసాను భయ్యా. అరే మావా, నీకు నెంబర్ పంపినా, ఆ నెంబర్ డబ్బులు పంపురా. డబ్బులు వచ్చినాయి భయ్యా. నిజంగా నువ్వు దేవుడి భయ్యా, నాకేం తెలియదు ఇలాంటి. భయ్యా, నాకు డౌట్, అడగచ్చా? అడుగు భయ్యా, పర్లేదు. ఇంతకీ నువ్వెన్ని పాలసీలు తీసి పెట్టుకున్నావు? ఏ పాలసీ చేయకపోవడమే నా పాలసీ భయ్యా. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.